ఆయన నడుస్తుంటేనే బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. మాటలు చేష్టలు అన్ని యాంగిల్స్లోనూ ఆత్మవిశ్వాసానికి బదులు అతి విశ్వాసం బయటపడుతుంది. 5 ఏళ్లలో గట్టిగా 3 సినిమాలు హిట్ అయ్యేసరికి నన్ను మించినోడు ఇక్కడ లేనే లేడు అనుకున్నాడు. తన ఫ్యాన్స్కి ఏకంగా అల్లు ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడు. పుష్ప సినిమాలో హీరోలాగే తగ్గేదేలే అని బయట కూడా ఉండొచ్చు అనుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ప్రతివాడు వంగి సలాములు కొడతాడు కనుక ప్రపంచమంతా అలాగే ఉంటుంది అనుకున్నాడు. కానీ బయట చూస్తే పిక్చర్ వేరేగా ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణానికి కారణం నువ్వు అంటూ A11గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు పోలీసులు. ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. మెగా ఫ్యామిలీ నుంచి ఒక పాపులర్ హీరోని, జాతీయ అవార్డు అందుకున్న నటుడిని నిర్మోహమాటంగా పట్టుకెళ్ళి స్టేషన్ నుంచి కోర్టుకి, మళ్ళీ కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇండస్ట్రీలో నేను తోపుని, డ్యాన్స్లో నన్ను మించినోడు లేడు, నేషనల్ అవార్డు వస్తుందని నాకు ముందే తెలుసు, నా ఫంక్షన్కి ఎవ్వడూ రావక్కర్లేదు, నాకు నేనే చీఫ్ గెస్ట్, ఇలాంటి బడాయి కబుర్లతో చెలరేగిపోయిన అల్లు అర్జున్ ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు చూశాడు. రాజ్యాంగ వ్యవస్థలు, పోలీసులు తలుచుకుంటే ఎవ్వడినైనా మడత పెట్టి ఎక్కడ కూర్చోబెడతాయో అర్థమైంది బన్నీబాబుకి. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, వాళ్ళే నా ఆర్మీ, వాళ్ళే నా అల్లు ఆర్మీ, ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది అని ప్రగల్భాలు పలికిన అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి లోపల వేస్తే అల్లు ఆర్మీలో ఒక్కడు కూడా బయటకు రాలేదు. ఆత్మహత్యలు జరగలేదు. కిరోసిన్ డబ్బాలు పట్టుకుని ఎవడు పరుగులు పెట్టలేదు. ధర్నాలు, ఉద్యమాలు జరగలేదు. చివరికి అల్లు అర్జున్కి తన ఆర్మీ పవర్ ఏంటో అర్థమైంది. నువ్వేమైనా సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడివా? నీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి. ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్, సినిమాలు తీసి డబ్బులు సంపాదించేవాడు. రాజ్యాంగం ముందు సెలబ్రిటీ అయినా ఒక్కటే, పొలిటికల్ లీడర్ అయినా ఒక్కటే, అందరూ సమానులే. ఒక మహిళ చావుకి నువ్వు కారణమయ్యావప్ప, నిన్ను లోపల వేశాను అని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మొహం మీద కొట్టినట్లు చెప్తుంటే మన ఐకాన్ స్టార్ వెనకున్న వాళ్ళంతా ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది అల్లు అర్జున్ ఫైర్ కాదు, ఫ్లవరేనని. అల్లు అర్జునే కాదు, ప్రజాస్వామ్యంలో తనని తాను ఫైర్ అనుకునే ఎవరైనా ఫ్లవరే. అసలు పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు అయ్యగారి బిల్డప్లు చూడాలి. బెడ్రూమ్లోకి డైరెక్ట్గా వచ్చేస్తారా, బయటకు పోండి, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేవరకు ఆగలేరా అంటూ పోలీసులతో వాదన పెట్టుకున్నాడు మన ఫ్లవర్ స్టార్. ఆ తరువాత పోలీసుల ఎదురుగా నిలబడి నవ్వుతూ, కాఫీ తాగుతూ, మరోపక్క భార్యతో పరిహాసాలాడుతూ వెళ్తూ ఆమెకు ఒక ముద్దిచ్చి మరి ఐకాన్ స్టార్ చేసిన అతివేశాలు అన్నీ ఇన్ని కావు. అక్కడితో ఆపలేదు అయ్యగారు. వాళ్ళ నాన్న అల్లు అరవింద్ పోలీస్ వాహనంలో ఎక్కితే నువ్వెందుకు ఎక్కావు, నువ్వు దిగు, ఈ ఇష్యూలో ఏ క్రెడిట్ అయినా నాకే దక్కాలి అంటూ ఏకంగా ప్రభుత్వాల్ని, వ్యవస్థల్ని ఛాలెంజ్ చేసే విధంగా బిల్డప్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ తర్వాత అరగంటకు పరిస్థితిలో మార్పు వస్తుంటే మన పుష్పలో జోష్ తగ్గిపోయింది. 2 కోట్లు పోతే పోయాయి, హైకోర్టులో బెయిల్ వచ్చేస్తుంది అన్న ధీమాతో ఛాతీ విప్పుకుని స్టైల్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత గాంధీ హాస్పిటల్లో బిల్డప్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్. హైకోర్టులో బెయిల్ రావడం ఆలస్యం అవుతుందని తెలిసేటప్పటికీ నిదానంగా ఫేస్ మారిపోతూ వచ్చింది. మరోవైపు నాంపల్లి కోర్టులో జడ్జ్ 14 రోజులు రిమాండ్ విధించడంతో బన్నీ షాక్ అయ్యాడు. కోర్టు నుంచి నిమిషాల్లో చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు. సరిగ్గా జైలుకు చేరుకోవడానికి కొన్ని నిమిషాల ముందు సాయంత్రం 5:30కి హైకోర్టులో బన్నీకి బెయిల్ వచ్చింది. అప్పటి వరకు డీలా పడిపోయిన ఐకాన్ స్టార్ హమ్మయ్య బ్రతికిపోయాను అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా అదే సమయంలో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఇండియా టుడే కాన్క్లేవ్లో బన్నీ బ్యాచ్కి అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చారు. వాడేమైనా సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికుడా? సినిమా తీసి డబ్బులు సంపాదించేవాడు.
ఓపెన్ టాప్ కారులో అందరికీ చేతులు ఊపుతూ వెళ్ళడం వల్లే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. దీనికి బాధ్యులైన ఎవరినైనా లోపల వేస్తాను అంటూ రేవంత్ రివర్స్ అటాక్ చేసేటప్పటికి పిక్చర్ మారిపోయింది. హైకోర్టు ఆర్డర్ చేతికి వచ్చేటప్పటికి రాత్రి 10:30 అయింది. దీంతో జైలు అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ సమయంలో అల్లు అర్జున్ని రిలీజ్ చేయలేమంటూ నిక్కచ్చిగా చెప్పేశారు. నిరాశతో నిస్పృహతో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకుని చెంచల్గూడ దగ్గర నుంచి కన్నీటితో ఇంటికి వెళ్ళిపోయారు. టాలీవుడ్లో మాస్టర్ బ్రెయిన్గా పేరు పడిన అల్లు అరవింద్ తన కొడుకు జైలుకి వెళ్లకుండా కాపాడుకోలేకపోయాడు. అల్లు అర్జున్కి 7697 ఖైదీ నెంబర్గా ఇచ్చి రిమాండ్ ఖైదీగా మంజీరా బ్యారక్కు పంపించారు. ఏది జరగకూడదని అనుకున్నాడో, ఏది జరగకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో అది జరిగిపోయింది. స్టైలిష్ స్టార్ ఇద్దరు ఖైదీలతో కలిసి జైల్లో రాత్రంతా గడపాల్సి వచ్చింది. గంటల్లో కోట్లు ఖర్చు పెట్టి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా సరే ఫలితం లేకపోయింది. పుష్ప 2లో డబ్బులిచ్చి పోలీస్ స్టేషన్ కొనేసినట్లుగా రియల్ లైఫ్లో పోలీస్ స్టేషన్ని, కోర్టులని, జైల్ని కొనలేకపోయాడు అల్లు అర్జున్. రాత్రంతా కరుడు కట్టిన ఖైదీల మధ్య రిమాండ్ ఖైదీగా కాలం గడపాల్సి వచ్చింది. 7697 నెంబర్తో జీవితాంతం కేసులో నిందితుడిగా ఉండాల్సి వచ్చింది. చివరికి తెల్లవారుగానే జైలు వెనుకున్న డోర్ ద్వారా ఇంటికి చేరుకున్నాడు బన్నీ. జీవితంలో ఎక్కడికైతే రాకూడదు అనుకుంటామో అక్కడ ఒక భయంకరమైన రాత్రిని గడిపాడు బన్నీ. ఫ్లవర్ అనుకుంటున్నారా, నేను ఫైర్ని అని చెప్పినంత తేలిక కాదని ఇప్పుడు అర్థమైంది. జైలు నుంచి వచ్చాక మీడియాతో చాలా అనుకువగా మాట్లాడాడు. మీ అరెస్ట్ వెనుక ఎవరైనా ఉన్నారా అని మీరు అనుకుంటున్నారా అని అడిగితే చేతులెత్తి నమస్కరించారు. Did you follow the same procedure every time that you have informed the police? Because I don't want to get into all the details. This is what it is because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course. Family కలుస్తానికి వచ్చేస్తున్నాం. Yes, అంతే. Thank you. నోటి నుంచి ఒక్క మాట కూడా రాలా. ఇదంతా ఎందుకు జరిగిందో, ఎవరు వెనకుండి నడిపించారో అన్నీ అల్లు అర్జున్కి తెలుసు. కానీ మాట్లాడలేడు. ఎందుకంటే ఫైర్ సినిమాలో మాత్రమే, బయట బన్నీ ఫ్లవరే. ఈ విషయాన్ని ఓవరాల్ ఎపిసోడ్లో పోలీసులు నిరూపించారు. హీరోలు సినిమాలో మాత్రమే ఫైర్లు, బయటకు వచ్చి తేడా పాడా చేస్తే ఫ్లవర్గానే మిగిలిపోతారు. ఇలా